హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శద్ర కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. అవుట్ సైడ్ టేస్ట్ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ని కడిగి తీసుకున్నాను. ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలాలు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజ్జీస్ని తీసుకున్నాను. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వీటన్నిటిని కట్ చేసి తీసుకున్నాను. నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఉడికించి చల్లారబెట్టుకున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ముక్కకి కలర్ వస్తుంది కానీ ముక్క లోపల ఉడకదు. మంటని లోలో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. అందుకని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత జాలిగరిటెతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలు పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోవాలి. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. 1 కప్పు రైస్కి 2 ఎగ్స్ అనమాట. తర్వాత వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం టు లోలో పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా ఐరన్ కడాయి తీసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఎగ్ని చికెన్ ముక్కల సైజులో కట్ చేసుకోవాలి. లేదా పెద్దగా తినేవాళ్ళు పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎగ్ పీస్లు బాగా ఫ్రై అయ్యాక 4-5 కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. వాటితో పాటుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కారం పొడులన్నీ రైస్కి పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. ఒక విషయం మర్చిపోకండి, ఫాస్ట్ ఫుడ్ ఏది చేసినా సరే హై ఫ్లేమ్లోనే జరగాలి. ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాము. ఇదంతా ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా బాగా కలిసాక 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల వెనిగర్ వేసి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటా, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు కారం సరి చూసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివర్లో కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో చేసుకునే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది. పక్కన నిమ్మకాయ, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఈజీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన శద్ర కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్.